హలో వ్యూయర్స్. సో మొదటిసారి మేము ముందుకు వస్తున్నాం. మేమేమి పెద్ద ప్రొఫెషనల్ ఇంటర్వ్యూయర్స్ కాదు, ఇంతకుముందు పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఏం చేయలేదు. బట్ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు చాలా బాధ అనిపించి, మనసుకు చాలా కష్టంగా అనిపించి తీయాల్సిన వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకోవట్లేదు. కేవలం మనీ ఎర్న్ చేయాలనే ఉద్దేశంతో, వ్యూయర్స్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో విలువలు లేని వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం చూసినాము. పెయిన్ఫుల్ అనిపించింది. నిజంగా ఎడ్యుకేషన్లో చాలా అద్భుతాలు సాధించిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నాము. చదువుకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది మీడియా. కాబట్టి అది అందరి దృష్టికి తీసుకురావాలని ఈ మధ్య ఎడ్యుకేషన్లో ఘన విజయం సాధించిన ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చినాం. ఐ హోప్ యూ ఆల్ ఎంకరేజర్స్. థ్యాంక్ యూ. పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు, జనుల పుత్రుని పొగిడినప్పుడు నిజమైన ఆనందం కలుగుతుంది పేరెంట్కి అని చిన్నప్పుడు ఎప్పుడు సుమతి శతకం చదువుతున్నట్టు గుర్తు. పుత్రుడి సంగతి పక్కకు పెడితే, పుత్రిక పుడితే మాత్రం గర్వించే సొసైటీలోనైతే ఇంకా మనం రాలేదు. పూర్తిగా భయపడుతూనే ఉన్నారు అమ్మాయి పుడితే ఎట్లా అని చెప్పేసి. బట్ అట్లాంటి టైంలో అమ్మాయిగా మంచి అచీవ్మెంట్ని సాధించి పేరెంట్స్ గర్వపడేలా మంచి విజయం సాధించిన అమ్మాయిని వాళ్ళ కలుసుకోవడం మనందరం చాలా సంతోషకరమైన విషయం ఇది. సో ఆ అమ్మాయి వల్ల చాలామంది స్టూడెంట్స్, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, చదువుకు ఇచ్చే ఇంపార్టెన్స్ మారుతుందని, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా అమ్మాయిని చదివించే విషయంలో ఇంకా ముందుకు వస్తారని మేము చాలా పాజిటివ్గా ఆశిస్తున్నాం ఇవాళ జరిగే ఇంటర్వ్యూ వల్ల. సో మనం ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. ఎవరైతే రీసెంట్గా ఫారెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దాంట్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఈవెన్ అబ్రాడ్ యూనివర్సిటీ నుంచి సీట్ పొందడమే కాదు, అక్కడి స్కాలర్షిప్ని కూడా కైవసం చేసుకుంది అమ్మాయి. సో వాళ్ళ ఇంట్లో ఉన్నాం మనము. సో వితౌట్ మచ్ డిలే ఐఎమ్ ఇన్వైటింగ్ సుహర్ష హియర్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. First of all, congratulations once again on behalf of all Mancherial citizens. Thank you, sir. ఎందుకంటే మీరు ఊహించిన విధంగా అబ్రాడ్ యూనివర్సిటీ నుంచి నాట్ ఓన్లీ ఫ్రీ సీట్, స్కాలర్షిప్ కూడా కైవసం చేసుకున్నారు. అండ్ తెలంగాణ స్టేట్ నుంచి సెలెక్ట్ అయిన 12 మంది గర్ల్ మీరు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? అండ్ ఓవర్ నైట్లో మీరు చాలా షైన్ అయ్యారు స్టేట్ అంతా కూడా. మొన్నటి వరకు మీరు అబ్లిగాన్ స్టూడెంట్, ఎవరికి తెలియనటువంటి ఒక స్టూడెంట్ ఉంది. ఓవర్ నైట్లో స్టేట్ అంతా తెలిసిపోయారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? First of all, I'm glad that one day lo popular అయినందుకు. బట్ ఇట్స్ నాట్ అబౌట్ వన్ డే పాపులారిటీ. ఎందుకంటే దాని వెనకాల ఒక 3 months వర్క్ ఉంది సార్. అంటే డిస్పైట్ ఆఫ్ మెనీ అంటే కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల కూడా నేను ట్రై చేశాను. అంటే మనం చూస్తూ ఉంటాం అందరూ ప్రెసెంట్గా ఇంజనీరింగ్ వాళ్ళంతా ఎగ్జామ్స్ రాయకుండా కూర్చొని ఉంటున్నారు. బట్ ఐ టుక్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని నేను ఈ హాలిడేస్ని యూటిలైజ్ చేసి ఈ లాస్ట్ 3 monthsలో నేను అప్లై చేసి టెస్ట్ తీసుకొని అండ్ ఎవ్రీథింగ్, పాస్పోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాను. అండ్ దెన్ రీసెంట్గా అదంతా చేశాక కూడా ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ మై స్కాలర్షిప్ బికాస్ ఐ నీడ్ టు టాక్ విత్ మై ప్రొఫెసర్స్ అండ్ అంటే వాళ్ళతో అడగాలన్నమాట ఫండ్స్ గురించి కానీ. Are they interested to provide me any funds? So recently I-20లో మెన్షన్ చేశారు. I'm really very happy that I got scholarship and that too from Telangana, and thanks for giving this opportunity, and I'm very thankful to my college FCRA, Forest College and Research Institute. Because of that college and now I'm here. సో అంటే చాలా మంది అయిపోగానే మెడిసిన్ ఇంజనీరింగ్ ఇదే చాలా మందికి తెలిసిన కోర్స్. ఇదేం కోర్సు కొత్తగా మీరు మాట్లాడుతున్నారా అనిపిస్తుంది చాలా మంది. ఏం కోర్స్ అది? ఎలా తెలిసింది ఆ కోర్సు గురించి? ఎట్లా మీరు దాన్ని చూస్ చేసుకున్నారు? ఎస్, చిన్నప్పటి నుండి నాకు అనిమల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. బట్ ఐ డోంట్ నో అంటే అసలు ఈ కోర్స్కి వెళ్ళాలని, అదొక కోర్స్ ఉంటుందని కూడా తెలియదు నాకు. బట్ ఇంటర్లో ఏంటంటే 10th తర్వాత ఐఎమ్ రియలీ పూర్ అట్ ఫిజిక్స్. బట్ దానివల్ల నేను బైపీసీ చూస్ చేసుకున్నాను. సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు, సైన్స్ అండ్ మ్యాథ్స్. బట్ బైపీసీ చూస్ చేసుకొని ఆ తర్వాత మమ్మీకి ఏంటంటే ఫ్యామిలీలో అంటే వెల్ సెటిల్ లేరనమాట మమ్మీ సైడ్ వీళ్ళు. సో డాక్టర్ అవ్వాలి అన్నది మమ్మీ ఇంట్రెస్ట్, మమ్మీ పేరెంట్స్ ఇంట్రెస్ట్. సో అలా వెళ్ళిపోయాను. బట్ ఒక ఎక్స్పోజర్ అంటే ఇంటర్లో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇన్ని ఫీల్డ్స్ ఉంటాయని తెలిసింది. అంటే అగ్రికల్చర్ కానీ, రీసెర్చెస్ అంటే సైంటిస్ట్ అవ్వడం కూడా నాకు చిన్నప్పటి నుంచి ఉండేది అదొకటి.
సో వై కాంట్ ఐ గో విత్ అగ్రికల్చర్ అనిపించింది, అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. సో అలా నేను ఫస్ట్ ఇయర్లో ఎండింగ్కి కన్క్లూడ్ అయ్యాను, బట్ పేరెంట్స్కి ఎప్పుడు చెప్పలేదు. ఎండింగ్ వరకు నేను బేసిక్గా ఏంటంటే నాకు నేను ఇండిపెండెంట్గా ఉండడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, లైక్ చూసింగ్ మై ఓన్ కెరీర్ అండ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్. సో అలా నేను మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను ఈ కోర్స్ గురించి. ఇమ్మీడియట్గా ఐ డెంట్ ఈవెన్ గేవ్ సెకండ్ థాట్. వెంటనే నేను మా పేరెంట్స్కి చెప్పేసా. దే నో దట్ ఐఎమ్ వెరీ స్టబర్న్ గర్ల్. సో దే యాక్సెప్టెడ్ మీ. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండ్ I only applied to forest FCRA and also I applied to agriculture in Maharashtra. Maharashtra I got in top college Mahatma Phule. But నాకు ఇది ప్యాషన్, ఇది ఇంట్రెస్ట్. సో ఇటు ఫారెస్ట్ వైపు వచ్చేసాను. అట్లయితే నాకు రిస్క్ అనిపించలేదా? మీకు రిస్క్ స్టెప్ తీసుకుంటున్నాను కెరియర్ పరంగా అనిపించలేదు? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిస్క్. సో రిస్క్ చేస్తేనే అంటే నేను ఎప్పుడు కానీ దేనికి భయపడను. ఓన్లీ మైండ్ ఏముంటుందంటే జస్ట్ డూ రిస్క్. ఏదైనా కానీ స్ట్రాంగ్ ఉండాలి, బీ స్ట్రాంగ్. ఈవెన్ ఏమంటే ఈవెన్ ఇఫ్ యూ ఫేస్ బ్యాడ్ సిచ్యువేషన్స్ యూ నీడ్ టు ఓవర్కమ్ దట్. సో పిరికిగా ఉండకూడదు అన్నమాట, చాలా ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను. సో అమ్మ డాక్టర్ అవ్వాలి మీరు కోరుకుంది కదా, మరి అమ్మ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? బేసికల్గా హౌస్ వైఫ్ కదా, తను తొందరగా యాక్సెప్ట్ చేశారా? అయ్యో డాక్టర్ అని ఊహించేసుకొని ఉంటారు మీ మెడలో స్టెథోస్కోప్ అట్టా ఇట్లా. సో ఒకసారిగా మీరు డైవర్ట్ అయ్యేసరికి వాళ్ళు దాన్ని ఎట్లా చేసుకున్నారు? అంటే ఆ విషయం పక్కన పెట్టేస్తే మమ్మీకి ఒక కాన్ఫిడెన్స్ అనమాట. నేను ఏం చేసినా షీ విల్ చూస్ రైట్ పాత్ అని. ఆ కాన్ఫిడెన్స్ తో ఒప్పుకున్నారు. సో పేరెంట్స్ పిల్లల మీద నమ్మకం ఉంచాలి, అభిప్రాయాన్ని గౌరవించాలి. అట్లాంటప్పుడే మనం అచీవ్ చేయడానికి వీలు. సో యూ గాట్ దట్ ఫ్రీడమ్. డాడీకి కొంచెం భయం ఉంటుంది, అంటే సెటిల్ అవ్వచ్చా లేదా అని చెప్పేసి. బట్ నాకు జాబ్ అని అదేమి అసలు మైండ్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏంటంటే ఓకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తే అంటే ఈ కోర్స్ చదివితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ రావచ్చు, ఎఫ్ఆర్ఓస్ కానీ ఫ్యూచర్లో అట్లా. ఆ ఒక్క హోప్తో డాడీ ఒప్పుకున్నారు. బట్ నాకు జాబ్ అనేది ఫస్ట్ పక్కన పెట్టేస్తే ఐ వాంట్ టు స్టడీ, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ సబ్జెక్ట్. సో చదువుకోవడం ఉద్యోగం కోసం కాదు, నేర్చుకోవడం కోసం అని చెప్తుంది అమ్మాయి. దట్స్ వై షీ ఇస్ గ్రోయింగ్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ అచీవ్మెంట్. సో ఎడ్యుకేషన్ ఈస్ నాట్ టు గెట్ ఎ జాబ్, ఇట్ ఈస్ టు లెర్న్ మోర్ అండ్ మోర్. ఫెంటాస్టిక్. మీ స్కూలింగ్ ఎట్లా ఉండేది? స్కూలింగ్ వచ్చేసి బేసిక్గా నాకు స్పోర్ట్స్ అన్న ఇవి చాలా ఇంట్రెస్ట్. బట్ నేను 5th 6th లైక్ స్పోర్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ అంటే ఆ స్కూల్స్లో జాయిన్ అయ్యాను. బట్ ఇంకా స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి నన్ను తీసి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వేశారు. నో అదర్ యాక్టివిటీస్. బట్ అది కూడా ఒక బెస్ట్ థింగ్, ఎందుకంటే ఐ కేమ్ టు నో అంటే హౌ టు డెవలప్ మై కన్సిస్టెన్సీ. సో అంటే హౌ లాంగ్ ఐ కెన్ సిట్ అండ్ రీడ్ అట్లాంటిది కూడా డెవలప్ చేసుకున్నాను నేను. నాకు డైలీ అంటే లైక్ ఓన్లీ స్టడీస్ ఉండేది. ప్రెషర్ అంటే సమ్టైమ్స్, ఎందుకంటే బికాస్ ఐ కెనాట్ సిట్ ఇన్ వన్ ప్లేస్ అది. సో బట్ ఇంటికి వచ్చాక నేను యాజ్ యూజువల్ ఓన్లీ స్కూల్లో చదువుకునేది, ఇంటికి వచ్చి గేమ్స్ స్పోర్ట్స్ అన్ని కంటిన్యూ చేసేది. హాబీస్ ఓకే, నాకు ఏంటంటే ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ నేను అది చేస్తాను అనమాట. ఇఫ్ ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఖచ్చితంగా వదిలిపెట్టాను నేను. సో నేను ఐ కెన్ సే ఈ బిఎస్సిలో జాయిన్ అయిన తర్వాత ఇట్ ఈస్ టర్నింగ్ పాయింట్, నా లైఫ్లోనే పెద్ద టర్నింగ్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఇంటర్లో చాలా ప్రెషరైజ్గా అనిపించేది, ఎందుకంటే ఓన్లీ హాస్టల్, నో పేరెంట్స్ అండ్ outings కూడా ఏమి ఉండవు. నైట్ 10:30 ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ స్టడీ అప్ టు 12 o'clock అండ్ మార్నింగ్ 6 o'clock. సో చాలా ప్రెషరైజ్ అయ్యేది. బట్ వెన్ ఐ జాయిన్ ఇన్ దిస్ కోర్స్ వీ యూస్ టు స్టే ఇన్ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ. మాకు ఒక ఎక్స్పోజర్ వచ్చిందనమాట. అంటే అక్కడంతా ఉండేది ఆఫీసర్స్, బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ట్రైనింగ్ అనమాట. సో అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇలాంటి ఒక లైక్ యాక్టివిటీస్ని ఇన్కల్కేట్ చేస్తే
సో స్టూడెంట్స్ కెన్ బి మోర్ యాక్టివ్ అండ్ వాళ్ళ మైండ్స్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తాయి అన్నమాట. సో వీ యూస్ టు హ్యావ్ మార్నింగ్ పీటీస్ కానీ ఈవినింగ్ స్పోర్ట్స్. అలా నాకు నా హాబీస్ అనేవి ప్లేయింగ్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ నేర్చుకున్నాను అక్కడే. అండ్ ఈవెన్ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్ టోర్నమెంట్స్ ఆల్సో. సో స్పోర్ట్స్ రోల్ ఉంది మీ యాటిట్యూడ్. ఎస్, మీ యాటిట్యూడ్ని డెవలప్ చేయడంలో స్పోర్ట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. సో స్పోర్ట్స్ పైన స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేయాలంటారు. అంటే ఏదైనా కానీ ఇట్స్ నాట్ అబౌట్ స్పోర్ట్స్. ఏదైనా ఒక దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే కన్సిస్టెంట్గా ఉంటే దాని మీద యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో అది ఇటువైపు కూడా యాటిట్యూడ్ డెవలప్ చేస్తుంది. యాటిట్యూడ్ అనేది ఉండాలి ఎవరికైనా. సో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ మీరు చూస్తున్నారు, ఇప్పుడున్న స్కూల్స్ చూస్తున్నారు, మీరు కాలేజీలో హాస్టల్ ఎక్స్పీరియన్స్ అదంతా ఉంది మీకు. మీరేమన్నా చేంజ్ని సజెస్ట్ చేస్తారా కాలేజీలో కానీ స్కూల్లో కానీ? యాజ్ ఎ స్టూడెంట్గా మీరు చాలా ఫేస్ చేసుకుంటారు. ఏమైనా సజెషన్ ఉందా స్కూల్కి ఇవ్వాల్సింది కానీ కాలేజ్కి ఇవ్వాల్సింది? ఎస్, ఇప్పుడు ప్రెసెంట్ నేను చదివిన డిగ్రీ అయితే దట్స్ ద బెస్ట్. ఓకే. ఎందుకంటే ఐ నెవర్ సా, అంటే అట్లాంటి సిస్టమ్ నేను ఎక్కడ చూడలేదు మా కాలేజ్లో ఉన్నంత. ఎందుకంటే వీ యూస్ టు హ్యావ్ మార్నింగ్ థియరీ క్లాసెస్ ఆల్ డే, ఆఫ్టర్నూన్ వరకు, అండ్ విత్ బెస్ట్ ఫ్యాకల్టీ. అండ్ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మమ్మల్ని ఫారెస్ట్లో కూడా ఎక్స్పోజ్ చేయడం. సో ఆఫ్టర్నూన్ మొత్తం ప్రాక్టికల్స్. వాట్ ఎవర్ వి స్టడీ ఇన్ ద మార్నింగ్స్ వీ యూస్ టు హ్యావ్ ప్రాక్టికల్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్ సెక్షన్. ఎక్కడ చేస్తారు ప్రాక్టికల్స్? ఇఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏమంటారు సబ్జెక్ట్. చాలా ఇప్పుడు ఈవినింగ్స్ ఏంటంటే, ఆఫ్టర్నూన్స్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు సిల్వికల్చర్ ఉందనుకోండి, నర్సరీ డెవలప్మెంట్ అంటే డెఫినెట్లీ దే టేక్ టు అస్ నర్సరీ అండ్ ఈవెన్ వీ యూస్ టు డిగ్ ద పిట్స్. అట్లా కూడా ఉండేదన్నమాట. బోత్ ఇంక్లూడింగ్ ఫిజికల్ అండ్ థియరీ క్లాసెస్, ఈవెన్ ల్యాబ్ వర్క్స్ కానీ. ఇట్ డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్. మీరు స్కూల్లో ఉన్నప్పుడు అట్లాంటి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? లేదు. అట్లాంటిది ఉంటే బాగుంటుంది స్కూల్లో. డెఫినెట్లీ ఉండాలి. అంటే ప్రాక్టికల్గా ఇచ్చే ఎడ్యుకేషన్ స్కూల్లో ఇంట్రడ్యూస్ అవ్వాలంటారు. ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. అండ్ దానివల్ల నాకు 4 years అనేది జస్ట్ ఒక 4 days లాగా పాస్ అయిపోయింది. అండ్ ఈవెన్ మళ్ళీ మాకు బయట విజిట్స్కి తీసుకెళ్తారు వీక్లీ పక్క, ఐ మీన్ వీక్లీ ట్వైస్ ఫర్ షూర్. లైక్ ఇప్పుడు నా సబ్జెక్ట్ వచ్చేసి వుడ్ కదా, ఆ వుడ్కి సంబంధించి ఈవెన్ దే టు టేక్ టు వుడ్ డిపార్ట్మెంట్స్, ఐ మీన్ సా, టింబర్ మిల్స్ కానీ చిన్న చిన్న వాటిని కూడా వదిలిపెట్టారు అనమాట. పేపర్ మిల్స్కి వెళ్ళాము యాజ్ అ పార్ట్ ఆఫ్ టూల్స్ కానీ. సో మీకు గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ దొరికిందంటే, సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఇన్ రిటర్న్? ఈ 4 years నేను చూసింది ఏంటంటే చాలా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా వర్క్ చేస్తుంది మన ఫారెస్ట్ డెవలప్ చేయడానికి. నేను అన్ని అంటే మన స్టేట్లో ఉన్న అన్ని ప్లేసెస్కి, ఫారెస్ట్ ఉన్న ప్లేసెస్కి కవర్ చేశాను. లైక్ అటు అమరాబాద్ కానీ, నల్లమల, కవ్వాలి సైడ్. నల్లమల ఫారెస్ట్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్. మై మోస్ట్ మెమొరబుల్ డేస్. సో మరి అంటే మీకు గవర్నమెంట్ నుంచి మాక్సిమం సపోర్ట్ దొరికింది. మీరు రిటర్న్లో రాష్ట్రానికి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలి? నేను ఇదే స్ట్రీమ్లో ఉంటాను. ఎందుకంటే ఐ కెనాట్ లీవ్ వితౌట్ దిస్ చెప్పాలంటే. అంటే ఇంకా ఒకసారి ఇది ఇట్లా దీంట్లోకి వచ్చేసాక ఐ కెనాట్ లీవ్ దిస్. అండ్ ఈ స్ట్రీమ్లోనే సర్వ్ చేయాలనుకుంటున్నా యాజ్ ఎ రీసెర్చర్ కానీ. అదర్వైజ్ ఫ్యూచర్లో ఐ కెనాట్ టెల్ నౌ బికాస్ చెప్పా అంటే నా ఎంఎస్సీ అయిన తర్వాత ఐ డిసైడ్ మై ఫ్యూచర్. మేబీ ఐ కెన్ కమ్ అండ్ ఐ కెన్ రైట్ గవర్నమెంట్ సివిల్స్, IFS, ఆర్ ఐ కెన్ డూ మై రీసెర్చ్. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారంటే ఈ కోవిడ్ టైంని యూటిలైజ్ చేసుకున్నాను. సో చాలా మంది స్టూడెంట్స్ అంటే 10% స్టూడెంట్స్ ఈ టైంని ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుంటారు. ఇంట్లో సినిమా చూడడానికో లేకపోతే ఇంట్లో పార్టీ చేసుకోవడానికో ఎక్కువ దానికి కేటాయించుంటారు. ఏమన్నా నేర్చుకోవాలంటే చదువుతున్నదానే నేర్చుకుని ఉంటారు. యూ డిడ్ సంథింగ్ డిఫరెంట్గా ఏదో ప్రయత్నం చేశారు. అట్లాంటి యాటిట్యూడ్ ఎక్కడి నుంచి మీరు డెవలప్ చేసుకున్నారు? అది చెప్పాలంటే అది నేను అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. బికాస్ అంటే అది నాలో కొంచెం ఉంది. బట్ అది ఒక 10% అయితే మాకేంటంటే ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది విత్ హయ్యర్ అఫీషియల్స్, IFS కానీ. అండ్ చెప్పాలంటే మా డీన్ సార్ నాకు మోస్ట్ ఇన్స్పిరేషన్ పర్సన్ బికాస్ హీఈస్ వెరీ డెడికేటివ్ అనమాట. Dr. G. Chandrasekhar Reddy గారు, హీఈస్ IFS.
అడిషనల్ PCCF హైదరాబాద్ సర్కిల్. ఓకే. అంటే తను ఏంటంటే ఇఫ్ కాలేజ్ స్టార్ట్స్ ఆన్ 16th of August మనం పక్క ఆ డేట్కి ఉండాలి, లేదంటే అంటే he gives priority to ఏంటి he gives priority to discipline. డిసిప్లిన్. అసలు డిసిప్లిన్ అన్న మాట అందరూ అంటారు, పేరెంట్స్ అంటారు, టీచర్లు అంటారు. అసలు డిసిప్లిన్ అంటే ఏంటండి? డిసిప్లిన్ అంటే మన పనులు మనం చేసుకోవాలి, అంటే విత్ కన్సిస్టెన్సీ అండ్ లైక్ మన స్టడీస్ కానీ ఏదైనా కానీ మనం టైంకి చేస్తూ వెళ్ళిపోవాలి. మనం ఒక గోల్ పెట్టుకుంటే దాన్ని వదలొద్దు, కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అనేది మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదా? లేదు, నాకు టూ బోత్ సైడ్స్ అనమాట. నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా, అట్ ద సేమ్ టైం స్టడీస్. చెప్పాలంటే మా కాలేజ్లో అంటే ఎక్కువ అల్లరి చేసేదంటే నేనే అనుకోండి. సో ఏదో సీరియస్గా కట్టేసినట్టు చదవడమే కాకుండా మైండ్ ఫ్రీగా ఉంచుకొని బోత్ బ్యాలెన్స్ చేశారు. రైట్. సో వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీ స్కూలింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు చాలామంది టీచర్స్ని చూసుకుంటారు. మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్న టీచర్ ఎవరన్నా, టీచర్స్ పార్ట్ ఏమన్నా ఉందా? ఫస్ట్ సెకండ్ క్లాస్లో సరోజ మ్యామ్ అని, అంటే ఫస్ట్ యాక్చువల్గా మమ్మీ టీచ్ చేశారు అనమాట. ఈ వీడియో సరోజ మేడం దాకా ఖచ్చితంగా రీచ్ అవ్వాలి డెఫినెట్లీ. ఫస్ట్ మమ్మీ టీచ్ చేసేది. నేను 2 yearsలోనే తను స్కూల్కి వెళ్ళాను అనమాట. నేను స్కూల్కి వెళ్ళి వచ్చాక లేదంటే హాలిడేస్లో కూడా తనతో పాటు వెళ్ళేది. క్లాస్లో తను అందరికి చెప్తూ ఉంటే నేను వాళ్ళని కూర్చోబెట్టి నేను చెప్పేదంట, నువ్వు చెప్పొద్దు అని చెప్పేసి. సో అక్కడి నుంచే నేర్పించింది మమ్మీ రైమ్స్ కానీ. ఇంకా స్కూల్కి వెళ్ళక ముందే ఆల్ఫాబెట్స్ రైమ్స్ అన్నీ వచ్చేవి. అండ్ దెన్ ఇంకా సెకండ్ క్లాస్లో ఆ మ్యామ్ అంటే చాలా చెప్పింది, లైక్ తెలుగు హిందీ నాకు అప్పుడు రాకపోయేది, అంటే ఇంగ్లీష్ ఓకే బట్ ఇది ఆ పాయింట్లో ఆ స్టేజ్లో నాకు అర్థమైంది, అంటే ఓకే ఇట్లా చదవాలి ఈ వేలో అని. సరోజ టీచర్, యూ కెన్ థ్యాంక్ హర్. థ్యాంక్ యూ మ్యామ్. రైట్. ఇంకెవరు ఇన్స్పిరేషన్ ఉంది టీచర్స్? ఫస్ట్ చెప్పానంటే మమ్మీ డాడీ. అండ్ డాడీ ఏంటంటే మమ్మీ ఏమో ఎడ్యుకేషన్ అయితే డాడీ అన్ని అదర్ యాక్టివిటీస్. లైక్ నేను అడిగేది అనమాట, డాడీ నాకు స్విమ్మింగ్ నేర్పియండి. డాడీ నేర్పించారు 5 years బ్యాక్. అంటే నా ఇంట్రెస్ట్ ప్లస్ తన ఇంట్రెస్ట్ ఇద్దరు బైక్ అండ్ స్విమ్మింగ్ నేర్పించారు. అండ్ కార్ మొత్తం డాడీ అనమాట. డాడీతో తిరుగుతూ ఉంటాం బయటి నాలెడ్జ్ కోసం అని. అండ్ ఇంకా వచ్చేసి 5th 6thలో నాకు ఇది టైక్వాండో నేర్చుకున్నాను, కరాటే. అది స్కూల్ ఎన్విరాన్మెంట్. నేర్చుకోవాలంటే కంపల్సరీ. ఈ జనరేషన్లో ఎట్లా ఉండాలంటే అన్నిటి మీద గ్రిప్ ఉండాలన్నమాట. సో మీ కో గర్ల్స్కి అదే సజెస్ట్ చేయండి ఈ ప్లాట్ఫామ్ మీద, బికాస్ పిరికిగా ఉండకూడదు, అన్ని నేర్చుకొని దేనికైనా రెడీగా ఉండాలి. అట్లాంటప్పుడు ఇట్లాంటి అచీవ్మెంట్స్ కూడా సాధ్యం. సో అంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయని భయపడి ప్రయాణం చేయడం మానేసి ఇంట్లో కూర్చొని ఎట్లుంటుందో ఇది కూడా అట్లాంటిదే. యూ హ్యావ్ టు బ్రేవ్ ఎనఫ్, రైట్? అండ్ అంటే నేను టీచర్స్ రోల్ గురించి అడిగాను మీకు. ప్రొఫెసర్గా మీరు కాలేజీలోకి వెళ్ళినప్పుడు, అంటే మీరు కాలేజీలోకి వెళ్ళిన డిగ్రీలో రిజెక్షన్స్ ఏం ఫేస్ చేయగలరా? కేక్ వాక్లా ఉందా మీ ఎడ్యుకేషన్? ఎలాంటి రిజెక్షన్? బీయింగ్ ఏ గర్ల్ అంత దూరం పంపడము, హాస్టల్స్లో ఉంచడము, ఇట్లాంటి రిజెక్షన్ మీరు ఎక్కడ ఫేస్ చేయగలరా? డెఫినెట్లీ. అంటే ఎక్కువ రిలేటివ్స్ నుంచి ఉండేది, లైక్ అంటే ఇప్పుడు ఈ కోర్స్ అవసరమా, అమ్మాయికి అవసరమా అంటే ఇప్పుడు కూడా చాలా మంది అంటూ ఉంటారు అమ్మాయి ఫారెస్ట్ ఎట్లా చేస్తారని. ఇట్ ఈస్ నాట్ అబౌట్ జెండర్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, సో హూ విల్ స్టాప్ యూ, అది. అండ్ అంటే ఫారెస్ట్కి వెళ్తే ఎట్లా అట్లా ఉంటాయి అనమాట. బట్ నిజం చెప్పాలంటే ఇంకా గర్ల్స్ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటారు. ఫారెస్ట్రీలో మేము చేసేది కదా, లైక్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మార్నింగ్ టు ఈవినింగ్ ఒకవేళ ఫీల్డ్ వర్క్కి సపోజ్ అంటే నేర్చుకోవాలని ఫారెస్ట్కి వెళ్తే, ఇప్పుడు అమరాబాద్లో మేము ట్రెక్కింగ్ చేశాను అనమాట. నేను అసలు అంటే స్ట్రెస్ కానీ ఐ మీన్ నాట్ ఎట్ ఆల్ టైర్డ్. సో ఈ రేర్గా ఉన్నటువంటి కోర్స్ కదా, సో రెగ్యులర్గా ఉన్న కోర్సెస్ కాకుండా ఈ కోర్స్ మీకు ఎట్లా ఇంట్రడ్యూస్ అయింది? మీరు ఈ కోర్స్లోకి ఎట్లా వచ్చారు? ఓకే,
ఆల్రెడీ చెప్పాను లైక్ త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నాకు ఈ కోర్స్ గురించి తెలుసుకున్నాను నేను. సో అప్లై చేశాను, బట్ అది వస్తారో రాదో తెలీదు. బట్ నా లక్ ఏంటంటే నేను ఇంటర్లో 982 సెక్యూర్ చేశాను మార్క్స్. దాంట్లో గ్రూప్స్ బేస్ తీసుకుంటాను అనమాట. బట్ దీంట్లో కూడా చాలా కాంపిటీషన్, ఎందుకంటే ఈ కోర్స్కి ఒక 7,000 to 8,000 మెంబర్స్ అప్లై చేస్తే దాంట్లో ఓన్లీ 50 మెంబర్స్ పర్ ఇయర్ ఇంటేక్ 50 మెంబర్స్ ఉంటుంది. దాంట్లో అండ్ గ్రూప్స్ కన్సిడర్ చేస్తారు, గ్రూప్స్ మార్క్స్ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. I got out of 600 I secured 597. సో అక్కడ కొంచెం ప్రాబ్లం ఏం కాలేదు. బట్ దెన్ ఫస్ట్ లిస్ట్లో ఐ వాజ్ ఇన్ 27th ప్లేస్. 3 మార్క్స్ ప్లేస్లో కూడా 27th ప్లేస్లో ఉన్నాను. బట్ ఐ గాట్ ఇన్ ఓపెన్ సీట్ వచ్చేసింది. టిల్ దెన్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఎంటర్ అయ్యాను. కాలేజ్కి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే ఇట్స్ ఫస్ట్ టైం, అంటే మన తెలంగాణ స్టేట్లోనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం. అది కూడా ఐ వాంట్ టు టెల్ అబౌట్ దిస్. కేసీఆర్ సార్ గారు అంటే తన ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రియాంక వర్గీస్ మ్యామ్ గారు ఐఎఫ్ఎస్ తను ఐఎఫ్ఎస్. సో సార్కి ఇంట్రెస్ట్ వచ్చి అడిగారనమాట, సో హౌ డిడ్ యూ బికేమ్ ఐఎఫ్ఎస్, ఎక్కడ చదివారు అని. She told everything about this course. She studied in Mettupalayam, Tamil Nadu College. So immediately he wants like తనకి ఏంటంటే మన తెలంగాణ స్టేట్లో నుంచి ఎందుకు ఉండకూడదు, ఒక ఫారెస్టర్, ట్రూ ఫారెస్టర్, ఐఎఫ్ఎస్ ఎందుకు అవ్వద్దు అని తను ఇమీడియట్గా అసలు నెక్స్ట్ ఇయర్లోనే వీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాంపస్, ఓన్ క్యాంపస్ లేదు, ఓన్ బిల్డింగ్ లేదు, నథింగ్, బట్ ఓన్లీ హిస్ ఇంటెన్షన్ టు స్టార్ట్ దిస్ కాలేజ్. సో అలా ఇమీడియట్గా 1 yearతోనే కాంట్రాక్ట్ బేస్డ్గా ప్రొఫెసర్స్ని హైర్ చేసుకొని, దట్టు మంచి అంటే నా లక్కీ ఏంటంటే మా డీన్ సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు దీనికి డీన్ అవ్వడం స్టార్టింగ్ ఆఫ్ ద కాలేజ్, అది ప్లస్ పాయింట్ అయింది అనమాట, వాల్యూ అడిషన్ అయింది. సో ఇంకా అప్పటి నుండి వి స్టేడ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ. Sir has spoke to forest department. Our director గారితో మాట్లాడేసి అండ్ we used to stay in తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ. అండ్ అది కూడా ఒక ప్లస్ పాయింట్, ఎందుకంటే బిల్డింగ్ లేకపోయినా ఇట్స్ నథింగ్, బికాస్ మేము ఫారెస్ట్లో చదవాలి. we need to learn about forestry. It doesn't matter where we stay. అదొకటి మైండ్లో పెట్టుకుంటే దెన్ మాది ఫస్ట్ బ్యాచ్, సో ఓన్లీ 1 batch ఉంటుంది, 50 members. కొంచెం స్టార్టింగ్ స్ట్రగుల్ అయ్యారు, ఎందుకంటే ఫండ్స్ రావాలి, కాలేజ్ రన్ అవ్వాలంటే. అండ్ ఏంటంటే స్టార్టింగ్ మాకు లైబ్రరీలో బుక్స్ ఉండకపోయేవి, అంటే చాలా ఫేస్ చేసాం. మాది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి బుక్స్ కోసం కానీ అన్నిటికీ అడుగుతూ ఉండేది అనమాట. బట్ ఐ నీడ్ టు థ్యాంక్, నేను మా ప్రొఫెసర్స్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు అంటే ఇండియాలో ఉన్న నాలెడ్జ్ మొత్తం లైక్ ఫారెస్ట్రీలో ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు స్పెషలైజేషన్ చేశారు, టు కలెక్ట్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ మాకు ప్రొవైడ్ చేసేదన్నమాట ఇన్ ప్రెజెంటేషన్స్లో కానీ ఏదైనా. సో అలా ఒక 2-3 years అయిపోయింది. దెన్ ఆ బిల్డింగ్ అనేది కొంచెం పోస్ట్పోన్ అయిపోయి 3.5 years, లాస్ట్ 6 months బ్యాక్ మేము కేసీఆర్ సార్ గారు రీఓపెన్ చేశారు, దాన్ని ఇనాగరేషన్ చేశారు. సో హౌ డు యు రికాల్ యువర్ ప్రిపరేషన్? ఐ మీన్ దిస్ ప్రిపరేషన్ ఎట్లా జరిగింది ఈ ఎగ్జామ్? ఓకే, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, లైక్ నేను లాక్డౌన్లో స్టార్ట్ చేశాను. ఈ ఆపర్చునిటీ అంటే వుడ్ సైన్స్లో ఇదొక సీట్ ఉంది, ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అప్లై అని మా ప్రొఫెసర్ మ్యామ్ రీజా మ్యామ్ గారు చెప్పారనమాట. సో నేను అంతకుముందు ఆగిపోయాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అప్లై చేసింది, తనకు వచ్చింది, బట్ నేను ఆగిపోయాను, ఎందుకంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి, అంటే అన్ని సైడ్స్ ఆలోచించాలి, ఒక అప్లై చేసి వెళ్ళడమే కాదు, మళ్ళీ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. నేను అసలు పేరెంట్స్ చెప్పలేదు, ఒకవేళ చెప్తే మేబీ వాళ్ళు సపోర్ట్ చేసేది కావచ్చు, బట్ నా వల్ల మొత్తం ఫైనాన్షియల్గా అవుతుందని ఆగిపోయాను.
బట్ మళ్ళీ సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చినప్పుడు దే మెన్షన్ లైక్ మేబీ దే కెన్ ప్రొవైడ్ స్కాలర్షిప్. సో ఇమీడియట్గా అదే రోజు నా డెసిషన్ చెప్పాను పేరెంట్స్కి. దే సెడ్ ఓకే ఎవ్రీథింగ్ లైక్ వాట్ ఎవర్ యూ డిసైడ్ దట్స్ ఫైన్. సో అలా నేను ఆ 2 daysలోనే ఐ ప్రిపేర్డ్ మై ఓన్ ఎస్ఓపి, అంటే మన స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, మనం ఎందుకు వెళ్తున్నాం అంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి. మనం చూస్తే ఫారెన్లో ఏంటంటే మన టాలెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట. ఇది కన్సిడర్ చేసి సీట్స్ ఇచ్చే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి వితౌట్ ఎగ్జామ్ అండ్ ఎవ్రీథింగ్. సో దే సెడ్ ఓకే యువర్ ఎస్ఓపి ఈస్ గుడ్, ఐ థింక్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, యూ నీడ్ టు గివ్ టోఫెల్ టెస్ట్. సో అది టోఫెల్ కావాలంటే పాస్పోర్ట్ అవసరం. లాక్డౌన్ అప్పుడు ఐ కెనాట్ ఈవెన్ టేక్ బైక్ కూడా బయటికి తీసుకెళ్ళాను. ఐ ట్రైడ్ అండ్ ఐ వెంట్ టు పాస్పోర్ట్ ఆఫీస్ బట్ క్లోజ్. 2-3 times వెళ్ళాను, అన్నీ షట్ డౌన్ అయిపోయాయి. ఐ వాస్ కొంచెం అనిపించింది అయ్యో ఎట్లా అని. బట్ దెన్ ఫస్ట్ అయితే ఎగ్జామ్ రాస్తే బెటర్ కదా అని ఇంకా వేరే ఎగ్జామ్స్ సర్చ్ చేశాను. ఐ సర్చ్ ఇన్ దేర్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. ఐ కేమ్ టు నో అబౌట్ డ్యూయోలింగో టెస్ట్. అంటే ఇది కోవిడ్ వల్ల సేమ్ లైక్ టోఫెల్, అది ఈ 1 year అంటే ఈ ఫాల్ స్ప్రింగ్ సీజన్ కోసం అని ఇంప్లిమెంట్ చేశారు మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్, అమెరికన్ యూనివర్సిటీస్ కానీ వేరే కంట్రీస్. ఇది ఈ టెస్ట్ తీసుకొచ్చారనమాట. చూసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మేబీ నా కోసం ఏమైనట్టుంది అనుకొని. ఐ ప్రిపేర్డ్ ఫర్ అంటే జస్ట్ జనరల్ స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్, నథింగ్ టు ప్రిపేర్, బట్ కొంచెం కాన్ఫిడెన్స్ కోసం అని ఒక 1 week వొకాబులరీ అవన్నీ చూసుకున్నా. దెన్ ఆ టెస్ట్ అప్పుడు ఐ వెంట్ టు నెట్, ఐ హ్యావ్ ల్యాప్టాప్ బట్ ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని ఐ వెంట్ టు నెట్ సెంటర్. ఐ పేడ్ మనీ టు హిమ్. ఐ టోల్ దట్ భయ్యా అంటే ఒక 1 hour ఎగ్జామ్ ఉంటుంది, ప్లీజ్ డోంట్ అలౌ ఎనీవన్. బట్ ఇక్కడ అలా కుదరదు. ఐ వెంట్ అండ్ సాట్, కెమెరా ఆన్ చేసుకున్నా టెస్ట్ తీసుకుందామని, బట్ డిస్టర్బెన్స్. ఐ సెడ్ హీ ఆస్క్డ్ మీ అయిపోయిందా అంటే అయిపోయింది భయ్యా అని చెప్పేసి అబద్ధం చెప్పేసి బయటకు వచ్చేసా. ఇంకా నెక్స్ట్ 2 daysకి మళ్ళీ ఇంకొక నెట్ సెంటర్కి వెళ్ళాను. హీ సైడ్ ఓకే, బట్ అక్కడ కూడా డిస్టర్బెన్స్. అంటే ఇవన్నీ ఒక అడ్డంకులు అనమాట చెప్పాలంటే. సర్లే అని ఇంట్లో అందరు చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళకి పని ఉన్నప్పుడు బయటికి వెళ్ళారు. ఐ స్టార్టెడ్ టెస్ట్, బట్ లాస్ట్ ఇంటర్వ్యూ టైంకి అంటే ఇంటర్వ్యూకి మళ్ళీ మాట్లాడాలన్నమాట. అక్కడ కొంచెం వాయిస్ తక్కువ అనిపించిందని దే టోల్డ్ మీ టు టేక్ 1 second టెస్ట్. ఇంకా నాకు కొంచెం అప్సెట్ అనిపించి ఐ గేవ్ 1 week గ్యాప్. అండ్ మా డీన్ సార్ మెసేజ్ చేశారు, దే ఆర్ వెరీ సపోర్టివ్. ఐ మెన్షన్ ఎర్లియర్ అబౌట్ రీజా మ్యామ్, షీ ఈస్ వెరీ సపోర్టివ్. ఐ ఆల్సో లైక్ మ్యామ్ ఇట్లా అవుద్దా మరి ఇదంతా అంటే, నో జస్ట్ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలి, సీజ్ ద ఆపర్చునిటీ, డోంట్ లూజ్ ద ఆపర్చునిటీ అని అప్పుడు చెప్పారనమాట. దెన్ ఆ కాన్ఫిడెన్స్తో ఇట్లా ముందుకు వచ్చా. ఎగ్జామ్ అప్పుడు ఆ డీన్ సార్ అనమాట, వాట్ అబౌట్ టెస్ట్, డిడ్ యూ గేవ్ ద టెస్ట్ అనగానే నాకు ఇంకొక భయం వచ్చేసింది, అమ్మో అని చెప్పేసి ఆ నెక్స్ట్ డేనే దెన్ ఐ టుక్ ద టెస్ట్. లక్కీలీ అంటే కొంచెం రిజల్ట్స్ లేట్ వస్తాయి. ఐ క్వాలిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఐ వాజ్ హ్యాపీ. అండ్ దెన్ నా మెమోస్ మళ్ళీ, దట్స్ ఎ బిగ్ ఇష్యూ. ఐ కెనాట్ ట్రావెల్ టు హైదరాబాద్ అండ్ take my memos because I left my memos in hostel. So I tried and after 2 days I went to college. ఆ రోజు మా డీన్ సార్ వచ్చారనమాట. Then I asked about my memos, they gave me. I came back and పంపించాను. బట్ ఇంకా ఆ 2-3 times అడిగారు వాళ్ళు మెమోస్ అండ్ పాస్పోర్ట్ కూడా ఇక్కడ క్లోజ్ ఉండి కరీంనగర్లో ఓపెన్ చేశారనమాట. ఐ వెంట్ అలోన్ అండ్ అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ 2 times బయటకి వెళ్ళా. అదంతా అయిపోయింది. దెన్ ఐ సబ్మిటెడ్ మై మెమోస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మళ్ళీ ఎగ్జామ్స్ ఉండే మాకు మధ్యలో. అంటే ఉస్మానియా నుండి పర్మిషన్ తీసుకొని ఓన్లీ 50 members అండ్ వీ హ్యావ్ గ్రీన్ క్యాంపస్, అంటే లోపల మొత్తం విత్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ దే కండక్టెడ్ ఎగ్జామ్. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ లైక్ యువర్ అడ్మిషన్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ అని. దెన్ ఐ వాజ్ హ్యాపీ. అండ్ దే హ్యావ్ అటాచ్డ్ 2 professors టు మీ. అంటే నా సబ్జెక్ట్కి 2 professors. అంటే ఈ 2 years మొత్తం వాళ్ళ కింద లైక్ వాళ్ళ ప్రాజెక్ట్స్ చేశారు, గైడెన్స్.
సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కేక్ వాక్, అంత ఈజీగా కేక్ వాక్ ఏం కాలేదు. మీరు వదిలేయడానికి చాలా సందర్భాలు వచ్చినా మీరు గివ్ అప్ చేయలేదు. మీ ప్రొఫెసర్స్ కావచ్చు, మీ ఇంటెన్షన్ కావచ్చు, స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇది. సో ఇంత చేసినప్పుడు ఒకవేళ రికగ్నేషన్ లేకపోతే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. చాటుకు ఎంత మనకి సక్సెస్ వచ్చినా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్, హౌ డు యూ ఫీల్ అబౌట్ రికగ్నిషన్? పెయిన్ఫుల్ అనేది ఏం కాదు, బికాస్ మనం మన ఇట్స్ ఆర్ లైఫ్, మన లైఫ్. మనం రికగ్నిషన్ ఉన్నా లేకపోయినా మనం ముందుకు వెళ్తా ఉండాలి. అది వన్ పాయింట్. నేను ఎప్పుడు రికగ్నిషన్ కోసం చూడలేదు. ఐ థాట్ ఓకే సీట్ వచ్చేసింది, మై పేరెంట్స్ విల్ బి హ్యాపీ, దట్ టు నాకు ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు, స్కాలర్షిప్ కూడా వస్తుంది, అది ఒక్క హ్యాపీనెస్ ఉండే. బట్ ఐ నెవర్ థాట్ ఇట్లా ఇంత రికగ్నిషన్ వస్తుంది అనుకోలేదు. బికాజ్ చెప్పారు, కవిత మ్యామ్ కూడా అన్నారు, కేసీఆర్ డ్రీమ్, అది కేసీఆర్ సార్ డ్రీమ్. సో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దట్ టు తనలాగా ఒక అమ్మాయికి వచ్చింది ఇన్ని ఇయర్స్ తర్వాత ఇట్లా అని. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ షీ ఇమీడియట్లీ కాల్ మీ. హర్ పిఏ కాల్ అండ్ హీ సెడ్ దట్ మ్యామ్ మీతో మాట్లాడుతున్నాను అనుకుంటుంటే షూర్ సార్ డెఫినెట్లీ ఇట్స్ అన్ హానర్ అని. సో అంటే రికగ్నైజేషన్ కూడా మీకు కరెక్ట్ గానే దొరికింది అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇంకా ఇమీడియట్ గా అందరూ ఆల్ ఛానల్స్ వాళ్ళు, రిపోర్టర్స్ కానీ, అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫారెస్ట్ మినిస్టర్ గారు కాల్ చేశారు. అసలు చాలా హ్యాపీ. ఇంకా ఐ సా హిమ్ వన్స్ ఇన్ జూలో ఇంటర్న్షిప్ చేశాను లాస్ట్ సమ్మర్లో. ఐ వాజ్ లైక్ ఇట్లా చూస్తూ ఉండిపోయా అంతే. ఏం సాధించినంత వరకు ఎవరు గుర్తించలేమో అనిపిస్తుంది. మనం ఏమైనా కష్టపడి సాధించినప్పుడు చాటుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి రికగ్నైజ్ చేసి చెప్తారు. Really very fantastic. To whom you want to dedicate this achievement? ఫస్ట్ నా కాలేజ్కి, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ రావడం అనేది ఐ ఫీల్ వెరీ గ్రేట్. ఈ కోర్స్ ఉంటుందని, అంటే ఈ కోర్స్లో చదవడం అనేది రియలీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి ఏ ఫారెస్టర్. అండ్ దెన్ కేసీఆర్ సార్ గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఆల్సో ప్రియాంక వర్గీస్ మ్యామ్ ఐఎఫ్ఎస్ గారు ఫర్ స్టార్టింగ్ దిస్ కోర్స్. ఈ అవేర్నెస్ తీసుకురావడం ఈ కోర్స్ మీద అనేది ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ ఆల్సో టు అవర్ డీన్ సార్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, హీఈస్ అన్ ఐఎఫ్ఎస్ అడిషనల్ PCCF. అండ్ ఆల్సో టు మై ప్రొఫెసర్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ప్రొఫెసర్ మ్యామ్ రీజా మ్యామ్ గారు. She encouraged me a lot. She used to call me and she used to ask me like how was the preparation and all. I'm really thankful to you, ma'am, and also to all my professors who have imbibed this forestry knowledge in me. And also to my parents. It's not last. It's not last but not least, because without their support I wouldn't have made till this. So I'm really thankful to you for encouraging me and for giving freedom. స్కూలింగ్ నుంచి కాలేజ్ నుంచి డిగ్రీకి వచ్చినప్పుడు అవర్ వే ఆఫ్ పర్సూయింగ్ ఎడ్యుకేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో స్కూలింగ్లో ఉన్నప్పుడు కాస్త అలర్చిగా మనం నేర్చుకుంటాము. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ వైపు ఉంటుంది మైండ్. డిగ్రీకి వచ్చినప్పుడు కాస్త రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మన హాబీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది మన ఎడ్యుకేషన్. సో డిగ్రీలో మీరు ఎట్లాంటి హాబీస్ని ఇన్కల్కేట్ చేసుకున్నారు? నేను నా కోర్స్కి రిలేటెడ్ హాబీస్ ఇన్కల్కేట్ చేసుకున్నాను. చాలా నచ్చే హాబీ అని అంటే బర్డ్ వాచింగ్. సో యూ కెన్ సీ బుక్ ఆల్సో హియర్. బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్. మన హాబీస్ కూడా అట్లా ఉండాలి, మన గోల్కి రిలేటెడ్ గా ఉండాలి. yes దట్స్ ట్రూ. బుక్ రీడింగ్ కూడా ఉంది చాలా. అది ఐడెంటిఫికేషన్, బర్డ్స్ ఐడెంటిఫికేషన్. రైట్. అంటే లైక్ త్రూ అవర్ ప్రొఫెసర్స్ అంటే I gained my inspiration is Subhadra ma'am garani. She is an ACF. When I first went to KBR Park, National Park, she guided me. Ante ee bird inta baaguntadi ante she used to in detail ga explain chesaru anamata. Feather colors gaani, how beautiful bird is, ante nature lo inta beautifulness untadi ani. So akkadi nunchi naaku hobby anedi vachesindi. And another friend, I think you know her, Deepika, she also got seat. Okay. మేమిద్దరం అన్నమాట, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. we used to go for birdings. అంటే కాలేజ్ వాళ్ళు తీసుకెళ్లారు. అంటే ఈ బర్డింగ్స్ అనేది మన స్పెషల్ ఇంట్రెస్ట్. మేమే ఎవ్రీ వీక్ సండేస్ HBP అని హైదరాబాద్ బర్డింగ్ కాల్స్ అని ఉంటుంది.
we used to go with them and learn. అట్లా చాలా నేర్చుకున్నాం. అండ్ ఆల్సో ట్రెక్కింగ్స్ అండ్ మా కాలేజ్ నుంచి ఏంటంటే టూర్స్ ఉంటాయి. యాజ్ అ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సేమ్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు థియరీ అండ్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ we covered all India. Oh, good. Telangana tour and North India, South India. Okay. So we have explored So almost it's all all about the experiential education. Yes. Experience. Okay, very good. So you have covered all over India. Yes. That's really nice. So really very nice. చాలా విషయాలు చెప్పాను మీరు. మాకు యాక్చువల్లీ కన్క్లూజన్ ఎట్లా వచ్చినామంటే తన సక్సెస్లో టీచర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్ ఉంది. ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని అండ్ తను డిసైడ్ అయ్యింది ఏదైనా చేయాలని. సో షీ మైట్ హ్యావ్ అచీవ్. మీరు ఎట్ లాస్ట్ దీని ఎవరికి డెడికేట్ చేస్తారు? డెఫినెట్లీ టు మై కాలేజ్ అండ్ ఆ డీన్. అండ్ ఆల్సో నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను, మా ప్రొఫెసర్స్ అన్నమాట. ప్రొఫెసర్స్ దే ఆర్ వెరీ గుడ్. అంటే ఒక ఫారెస్ట్ నాలెడ్జ్ మొత్తం స్టేట్స్లో, అన్ని స్టేట్స్లో ఉన్న ప్రొఫెసర్స్ని, ఐ మీన్ టాలెంటెడ్ ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి ఈ కాలేజ్లో పెట్టడం అనేది. అండ్ దట్టు వాళ్ళు మాకు ఫారెస్ట్రీలో ఉన్న డిఫరెంట్ టెక్నిక్స్ కానీ, మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కానీ అన్నీ నేర్పివ్వడం. వీ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అండ్ ఆల్సో మై పేరెంట్స్, ఎందుకంటే ఫ్రీడమ్ లేనిది ఎవరు ఏం చేయలేరు. అండ్ ఆల్సో బీ స్ట్రాంగ్, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇది కోర్స్ కానీ కాలేజ్ కానీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా. చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే ఎడ్యుకేషన్ విషయంలో గవర్నమెంట్ వీక్ ఉంది. నో, మీ కేసులో ఇది? నో, ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఓకే, డెఫినెట్లీ నాట్. గవర్నమెంట్ చెప్పాలంటే ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే ప్రైవేట్ స్కూల్స్లో ఓన్లీ ఎడ్యుకేషన్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ లైక్ గురుకుల అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, గురుకుల అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో నేను ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే, ఇప్పుడు మా కాలేజ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దే ఆర్ రియలీ వెరీ యాక్టివ్ అండ్ స్ట్రాంగ్. అండ్ ఈవెన్ వాళ్ళ మెమొరీ కానీ, అంటే ఏంటంటే దే ఆర్ రియలీ వెరీ గుడ్ అట్ స్టడీస్. అండ్ ఆల్సో ఫిజికల్గా కానీ, అంటే ఒక పర్సన్, ఒక స్టూడెంట్ ఎట్లా ఉండాలో ఆ క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళలో ఉంటున్నాయి అన్నమాట. సో గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వెల్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఇప్పుడు ఎంఎస్సి డిగ్రీ లెవెల్లో, ఎంఎస్సి లెవెల్లో కూడా అనేది ఇట్స్ సంథింగ్ గ్రేట్. సో అట్లాంటి మార్పులు ఈవెన్ స్కూలింగ్లో కూడా ఎంటర్ అవ్వాలని మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేద్దాం. వన్ డే అది కూడా మనం చూస్తాం. సో ఫైన్. పేరెంట్స్ ఎట్లా ఉంటుందంటే ఈ జనరేషన్లో పిల్లలు వేరే అదర్ యాక్టివిటీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని మోస్ట్లీ దే ఆర్ టేకింగ్. అండ్ వాళ్ళని ఏదో హాస్టల్స్లో కానీ అండ్ హై స్కూల్స్లో బాగా పాపులారిటీ ఉన్న స్కూల్స్లో వేయడం అట్లా జరుగుతుంది. బుక్ వామ్స్ అట్లా చేస్తే ఎండ్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది? ఎండ్ రిజల్ట్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. అంటే వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ ఉంది, వాళ్ళు ఏమైనా అచీవ్ చేయాలనుకుంటే చేస్తారు. సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్. అంటే గుర్రాన్ని మనం ఎక్కడ తీసుకెళ్ళాము, వాటర్ దాకా తీసుకెళ్తాం కానీ వాటర్ మాత్రం తాగేస్తాం. సో వాట్ షీ వాంటెడ్ టు కమ్యూనికేట్, పేరెంట్స్ ఎంకరేజ్ చేసినా, టీచర్లు పాఠాలు చెప్పినా, గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇచ్చినా గుర్రం దగ్గర ఆకలి ఉండాలి. అంటే స్టూడెంట్ దగ్గర సెల్ఫ్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటేనే ఏదైనా అచీవ్ చేయడం సాధ్యపడుతుంది. సో థ్యాంక్ యూ సువర్ష, వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ కెరియర్. సో మీరు మంచి కళలతో వెళ్తున్నారు, మీరు అనుకున్నవన్నీ సాధించాలని, మీ వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవ్వాలని, మంచి మంచి ఫీల్డ్స్ని చూస్ చేసుకోవాలని, రొటీన్ రూట్లో కాకుండా కొత్తగా పిల్లలు ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. అండ్ మీ నుంచి పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వమని విత్ లిమిట్స్. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ని కూడా అడుగుతున్నాం, ఫ్రీడమ్ని డిమాండ్ చేయొద్దు, మీ బిహేవియర్తో మీరు సంపాదించుకోవాలి. ఇట్స్ నాట్ టు బి డిమాండ్. ఈ వీడియో చూపించి అమ్మాయికి ఫ్రీడమ్ ఇచ్చారు, మాకు ఫ్రీడమ్ ఇవ్వాలని మీరు డిమాండ్ చేయొద్దు. మీ యొక్క డిసిప్లిన్తో, మీ బిహేవియర్తో ఫ్రీడమ్ని సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ సువర్ష, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.